ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. మెగా డిఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతూ మూడవ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేశారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు వెలగపూడి సచివాలయానికి వస్తుండగా ఆయనకు ఘన స్వాగతం పలికారు అమరావతి రైతులు, ఉద్యోగులు, మహిళలు. సీడ్ యాక్సెస్ రహదారిపై ఇరువైపులా నిల్చొని పూలు చల్లుతూ స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా పూలని పరిచి స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం ఇచ్చారు వేద పండితులు. తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం తరువాత ఆలయ మహాద్వారం ముందు భక్తులకు అభివాదం చేశారు ముఖ్యమంత్రి. తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలకొస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. తిరుమలపై ఓం నమో వెంకటాశయ తప్ప వేరే నినాదం ఉండకూడదన్నారు. అయితే గత 5 ఏళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారన్నారు. దర్శనం కోసం బ్లాక్ లో టికెట్స్ అమ్ముకునే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష తప్పదని హెచ్చరించారు సీఎం. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. తిరుమల పర్యటన తర్వాత విజయవాడకు వెళ్లారు చంద్రబాబు దంపతులు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దన్నారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని, ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన హనీమూన్ ఇప్పుడు నడుస్తుందని, వారికి మరికొంత సమయం ఇద్దామన్నారు జగన్. ఆ తర్వాత ప్రజల తరపున పోరాటం చేద్దామని తెలిపారు. అయితే అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశం కూడా ఉందని, మండలిలో గట్టిగా పోరాడదామని తెలిపారు జగన్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. తమ తండ్రి ఎర్రన్నాయుడిని స్మరించుకుంటూ బాధ్యతలు చేపట్టా అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్లకు ధన్యవాదాలు తెలిపిన రామ్మోహన్ శ్రీకాకుళం ప్రజలకు రుణపడి ఉంటారన్నారు. సామాన్యుడికి విమానయానం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ తాటాకు చప్పుళ్లకి మురిసిపోయారని, లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వారొస్తే తప్పు అని చెప్పలేదన్నారు. అయితే దాడులు చేయవద్దని తమ నాయకులు ముందే చెప్పామన్నారు బుద్దా వెంకన్న. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామన్నారు మాజీ మంత్రి అనిల్. లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళతామన్నారు. ఎక్కడికి పారిపోమని, ప్రజలకు అందుబాటులో ఉంటామని, నోటి దురుసు వల్లే ఓడిపోయామని చెప్పారు. అదే నిజమైతే సరిదిద్దుకుంటామన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఏపీలో దాడులపై హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ వేయాలని ఏపీ హైకోర్టు సీఎస్, డీజీపీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది కోర్టు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్పై విచారణ ముగిసింది. ఈ నెల 20 వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది కోర్టు. మధ్యంతర బెయిల్పై తీర్పు ఈ నెల 20కి వాయిదా వేసింది. ఎన్నికల అల్లర్లలో పిన్నెల్లిపై 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. తెనాలి ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మంత్రిగా అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు. జనసేన కార్యకర్తలు అంకిత భావంతో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ పునర్నిర్మాణంలో మనమందరం భాగస్వాములమేనని, ఏపీ భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు మంత్రి నాదెండ్ల. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. తమకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు పెమ్మసాని. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు మంత్రి పార్థసారథి. చింతలపూడి, పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో టీడీపీ, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, కేసుల విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు. తాము కక్ష సాధింపులకు పాల్పడబోమని స్పష్టం చేశారు మంత్రి పార్థసారథి. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన, ఓడిన నేతలతో పాటు పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించింది ఏపీ బీజేపీ. భవిష్యత్ కార్యాచరణ, కూటమితో సమన్వయంపై దిశానిర్దేశం చేశారు పురంధేశ్వరి. పార్టీ బలోపేతం, విస్తరణపై చర్చ చేశారు. ఈ నెల 18 నుంచి తెలంగాణ బడ్జెట్ సన్నాహ సమావేశాలు జరగనున్నాయి. మంత్రి బట్టి ఆధ్వర్యంలో శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకి మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు కానున్నారు. 18న వ్యవసాయ, చేనేత శాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు ఇరువురు నేతలు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని అన్నారు.
మెదక్ మున్సిపాలిటీలో బీజేపీ గెలవాలని, ఆత్మవిశ్వాసం ఉంటే ఈజీగా గెలవొచ్చన్నారు. రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు. లక్ష్యం దిశగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు రఘునందన్ రావు. రాష్ట్రంలో బెడ్ బ్యాంకులని బలోపేతం చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఐపీఎం సేవలని ఆధునీకరిస్తామని తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ని నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు మంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఉంద్యాల గ్రామం సమీపంలో పంప్ హౌస్ స్టేజ్ ను పరిశీలించి కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేశారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత తన చేంబర్ లో పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బండి సంజయ్. నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు బండి సంజయ్. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల, పొంగులేటి. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద సీతారామ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులని పరిశీలించారు. వ్యూ పాయింట్ నుంచి పనుల పురోగతిపై అధికారులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిజీ కొత్తూరు పంప్ హౌస్ ని పరిశీలించారు మంత్రులు. బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో బక్రీద్ కి గోవధ జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది. శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం తమ జీవితంలో మొదటి అవకాశమన్నారు మల్లన్న. ఇప్పటి నుంచి బాధ్యత గల వ్యక్తిగా నడుచుకుంటానని చెప్పారు మల్లన్న. పట్టభద్రుడిగా తనకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, హైకమాండ్ కి కృతజ్ఞత తెలిపారు మల్లన్న. తెలంగాణలో తెలుగు పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. మాజీ సీఎం, మాజీ మంత్రి పేర్లతో ఉన్న పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు అధికారులు. ముందు మాట మార్చకుండా పుస్తకాలు పంపిణీ చేయడంతో వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. నారాయణఖేడ్లో ఆగి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి 3 లక్షల రూపాయల నగదెత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ద్విచక్ర వాహనంపై వచ్చి దొంగతనం చేసినట్టుగా చెబుతున్నారు స్థానికులు. గుంటూరు జిల్లా ఇప్పటంలో మొక్కులు చెల్లించుకున్నారు జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీ సాధించిన నేపథ్యంలో కోదండ రామాలయంలో కొబ్బరికాయలు కొట్టి గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసానికి వెళ్లి కలిశారు పద్మశ్రీ అవార్డు గ్రహీత జానపద కళాకారుడు మొగిలయ్య. ఈ సందర్భంగా మొగిలయ్యను సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ పారితోషికాలని 18,000 రూపాయల నుంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని కోరుతున్నారు ఆశా వర్కర్లు. కర్నూలులో 10th CBSE ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోనే అత్యధికంగా 500 మార్కులకు 492 మార్కులు సాధించిన అమూల్య అనే స్టూడెంట్ ని సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండెంట్ సన్మానించారు. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పూర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు టీఎస్ న్యాబ్ అధికారులు. బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న సయ్యద్ దంపతులతో పాటు మరో 4గురిని కూడా అరెస్ట్ చేశారు. కడప జిల్లా బద్వేల్ సిద్ధవటం రోడ్లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మలక్పేట, దిల్సుఖ్ నగర్, కోఠి, అబిడ్స్, ఎల్బీ నగర్, అంబర్పేటలో, ఖైరతాబాద్, చార్మినార్, సంతోష్ నగర్ లో భారీగా వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. పెద్దపల్లి జిల్లా నాంసానిపల్లి గ్రామస్తులు పెద్దమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. సకాలంలో వర్షాలు కురవాలంటూ ముదిరాజు కులస్తులు డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి జలాభిషేకం చేశారు. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో త్రివిధ దళాధిపతులు, అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం తన చేంబర్లో బాధ్యతలు స్వీకరించారు రాజ్నాథ్. వరుసగా 3వసారి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కౌన్సిలింగ్ ప్రక్రియపైన స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై వివరణ కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది.
నీట్ స్టూడెంట్స్ కు న్యాయం చేయడానికి భారత ప్రభుత్వం ఎన్టీఏ కట్టుబడి ఉన్నాయని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పేపర్ లీక్ అవ్వలేదని, అయినట్టుగా ఇంకా రుజువు దొరకలేదన్నారు. కోర్టు సిఫారసులతో విద్యావేత్తల ప్యానెల్ను ఏర్పాటు చేశారన్నారు కేంద్ర మంత్రి. అంతకు ముందు విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్నటువంటి తన చేంబర్లో పూజలు నిర్వహించారు ధర్మేంద్ర. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిశారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో క్రీడల శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి కేరళ కన్నూరులో పర్యటించారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి కన్నూరుకు వచ్చినటువంటి మంత్రి ముతప్పన్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీలో నీటి కొరత కొనసాగుతోంది. ఓవైపు ఎండలు, మరోవైపు నీటి ఎద్దడితో జనం అల్లాడుతున్నారు. గీతా కాలనీలో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా అందజేసే నీటి కోసం పిల్లా పాపలతో ఎగబడ్డారు జనం. ట్యాంకర్ల నుండి వచ్చే నీటి కోసం చిన్నారులు కూడా పోటీ పడ్డారు. ఢిల్లీలో నీటి కొరతపై స్పెషల్ ఫోకస్ చేశారు మంత్రి అతిషి. అక్షరధామ్ దగ్గర నీటి నిల్వలను పరిశీలించి తాగునీటి కొరతను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. జమ్మూ కశ్మీర్ రాజౌరి ప్రాంతంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. నిత్యం ఉగ్రవాదుల దాడులతో అల్లాడే ప్రాంతంలో రహదారి పనులు పూర్తి కావడంపై స్థానికులు హర్షం ప్రకటిస్తున్నారు. జమ్మూలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ యువ రాజ్పుత్ సభ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివచ్చారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదులను కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. అనంతరం పాకిస్తాన్ ప్రధాని దిష్టిబొమ్మతో వెళుతూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.